మీడియా సోదరులందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ఆశయంతో మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. పార్టీ అధ్యక్షులు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధే నాకు ధ్యేయం. రాష్ట్రంలో ప్రజలకి మంచి జరగాలి అనే ఏకైక ఆలోచనతో 24లో కూటమిని ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్ర ప్రజలకి ఎంతవరకు మంచి చేయగలుగుతాను, రాజకీయాలంటే ఏదో నాకు వెంటనే పదవి కాదు, రాష్ట్రం బాగుండాలి అనే ఏకైక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేసి ఈ గడిచిన 20 నెలల కాలంలో కూడా రాష్ట్రం అభివృద్ధి దిశగా, అలానే సంక్షేమం కానీ గతంలో చెప్పాడు మేము ఇంత చేసాం ఇప్పుడు ఎవరు చేయలేరని, అంతకు మించి సంక్షేమం చేస్తూ ఒక పక్కన అభివృద్ధి చేస్తూ రెండో పక్కన ఆగిపోయినటువంటి రాజధానిని పునర్నిర్మాణం చేస్తూ ఆగిపోయినటువంటి ఇరిగేషన్స్ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా గతంలో అనుకున్న టైంకి కొంత ఆలస్యమైంది. ఈ ఆలస్యం అంతా కూడా మా నాయకుడు రాష్ట్రం మీద మా దృష్టి పెట్టాడు తప్పితే పార్టీ కూడా నాకు సెకండరీ అనే విధంగా చేయటం వల్ల కొంచెం ఆలస్యమైంది. అది రేపు 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది. దానిలో భాగంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈ సభ్యత్వాల ఇన్ఛార్జిగా ఉంగుటూరు ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు శ్రీ ధర్మరాజు గారిని మనకి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అబ్జర్వర్గా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీస్, గుంటూరు జిల్లాకు ఉన్నటువంటి వేమూరు, రేపల్లె, బాపట్ల, అట్లనే ప్రకాశం జిల్లాలో భాగమైనటువంటి చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఈ 7 నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీకి ఉన్నటువంటి పిఓసీలు, మండల అధ్యక్షులు, స్టేట్ కమిటీలో ఉన్నటువంటి నాయకులు, అట్లనే మా నాయకులు కొంతమందికి మొన్న నామినేటెడ్ పదవులు కూడా వచ్చినాయి. వాటిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయ్ కుమార్ గారు ఎస్సీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా,